బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. వైసీపీ హయాంలో టీడీపీ జనసేన నేతలను టార్గెట్ చేసుకుని అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పెట్టిన వారిని టార్గెట్ చేసిన వారిపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా శ్రీరెడ్డిపై కూడా కేసు నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలోని బొమ్మూరు పిఎస్లో టీడీపీ మహిళా నేతలు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడుతూ ఉన్నారు నేతలు. ప్రస్తుతం శ్రీరెడ్డిపై సెక్షన్ 196, 353, 79 బిఎస్ఎన్ కింద కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో మరెవరూ కూడా సోషల్ మీడియా వేదికగా రాజకీయ నేతలను, వారి కుటుంబ సభ్యులను అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు ఈ కంప్లైంట్ చేసినట్లుగా తెలిపారు టీడీపీ నేతలు. అయితే కొన్ని రోజుల క్రితం తాము గతంలో చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్తూ శ్రీరెడ్డి ఒక వీడియోను రిలీజ్ చేశారు. మీకు కావాల్సింది సారీనే కదా, దానికి కేసులన్నీ ఎందుకు, అందరి ముందు నేనే సారీ చెప్తానంటూ కూడా ఆమె క్షమాపణలు చెప్పి వీడియో కూడా చేశారు. మీ పర్సనల్గా వెళ్ళడం, మీ పర్సనల్గా మీ కుటుంబ సభ్యులను తిట్టడం, ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి, అలాగే మీ సోషల్ మీడియా వాళ్ళకి, మీ మీడియా వాళ్ళకి అందరికీ సారీ. మీరు కొట్టిన లాస్ట్కి చెప్పించుకునేది సారీ కోసమే కదా, అదేదో ముందే చెప్తే అయిపోతుంది కదా. మీకు ఏమైనా ప్రభుత్వ పరంగా ఏమైనా తప్పిదాలు జరిగితే మీరు వ్యతిరేకించండి, పర్వాలేదు. కానీ మా కుటుంబ సభ్యుల్ని అన్నారు కాబట్టి ఈరోజు కక్షా రాజకీయాలు చేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కార్యకర్తకి ఏముంటుందండి, వాళ్ళ ఇంట్లో సరిగ్గా ఒకటి ఉంటే ఒకటి ఉండదు. వాళ్ళకి సమఉజ్జీలతో ఫైట్ చేయండి ప్లీజ్. రాజకీయంగా మీరు సమఉజ్జీలు, మీకు 1000 కోట్లు ఉన్నాయి, ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను కేవలం జగనన్న మీద అభిమానంతో, భారతమ్మ గారి మీద అభిమానంతో చేసిన వీడియోలే. అది కూడా మీ మీడియాలో, అలాగే మీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమంది ఎన్ని రకాలుగా, ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు మీ రేణు దేశాయ్ గారిని మీ ఫ్యాన్స్ హెరాస్మెంట్ చేశారని పబ్లిక్గా ఆవిడ చెప్పింది, ఆవిడ మీకు గుర్తులేదా? అల్లు అర్జున్ గారు ఎన్ని రకాలుగా మేము ఒక హీరో అయ్యుండి ఇలా చేయడం ఏంటి, ఇలాంటి కథలు చేయడం ఏంటి అన్న తర్వాత అసలు అల్లు అర్జున్ గారిని మీ సోషల్ మీడియా, మీ జనసేన వాళ్ళు ఎంత టార్చర్ చేసి ఆయన్ని హెరాస్మెంట్ చేస్తున్నారో మీకు తెలీదా? మీ ఫ్యామిలీ వాళ్ళని, మీ వాళ్ళు, కానీ వాళ్ళ మీద కేసులు ఉండవు. మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. మీ పర్సనల్గా వెళ్ళడం, అయితే చేసిందంతా చేసి ఇప్పుడు కేవలం సారీ అంటే సరిపోతుందా అని ప్రశ్నిస్తూ ఉన్నారు టీడీపీ నేత అనురాధ. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన ప్రతి ఒక్కరికి చట్టపరమైన శిక్ష పడాలంటున్నారు ఆమె. బట్ వ్యక్తిగతంగా హనన ఉండకూడదండి. మహిళలను అసభ్యంగా మాట్లాడటం, వాళ్ళని బాడీ షేమింగ్ చేయటం, వాళ్ళు మానసికంగా బాధపడే విధంగా మాట్లాడటం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, నాదైతే మరి నా ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడటం, ఇలాగా మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. సారీ ఈజ్ నాట్ ద ఆన్సర్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. బట్ రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రస్తుతం చూస్తున్నాము సోషల్ మీడియాలో ఎవరైతే
బ్యాడ్గా కమెంట్స్ చేస్తూ కుటుంబ సభ్యుల్ని అలాగే అందరినీ కూడా టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. సో దీంట్లో శ్రీరెడ్డి కూడా ఉంది. ప్రజెంట్ శ్రీరెడ్డి మీద ఒక కేసు నమోదు చేశారు. దానికి కొన్ని రోజుల ముందు ఒక సారీ చెప్తూ వీడియో కూడా చేసింది. బట్ ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ నేతలు ఉన్నారో, టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు సారీ చెప్తే సరిపోతుందా, అనాల్సినవన్నీ అనేసి అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు. ఏంటి అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది వీళ్ళ కార్యాచరణ? మౌనిష చూసుకున్నట్లయితే ఆల్రెడీ టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ అయితే ఇప్పటికే రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇచ్చున్నారు. దానికి సంబంధించి నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ అయినట్లుగా సీఏ కూడా వివరాలు వెల్లడించారు. దీన్ని చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే 196 తో పాటు 353(2) కింద సెక్షన్ల కింద ఇంకా పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. అయితే రాజమండ్రిలోనే మొదటి కేసు నమోదైంది శ్రీరెడ్డి మీద అని చెప్పుకోవచ్చు. ఇలా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా శ్రీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అంటూ కూడా మహిళా లోకం అంతా కూడా వెయిట్ చేస్తుంది. టీడీపీ కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో 3 పార్టీల కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, తమ నాయకులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసింది, ఆ వ్యాఖ్యలతో ఎంతో మదన పడ్డామంటూ కూడా మహిళా అధ్యక్షులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళా కార్యదర్శి చెప్పిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే చూసుకున్నట్లయితే శ్రీరెడ్డి అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ఊరుకోము. ఇలాగా సోషల్ మీడియాను వేదిక చేసుకుని నాయకులపై, వారి ఫ్యామిలీస్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే వారు ఎవరైనా సరే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే, న్యాయస్థానంలో శిక్ష పడాల్సిందే అంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శంకర్.